మన ఈ మధ్య ఒకరోజు ఇంట్లో నేను ఫ్రూట్స్ని రెఫ్రిజిరేటర్లో పెడుతుంటే నా భార్య ఈ పండు ఫ్రిడ్జ్లో పెట్టద్దు, దీన్ని మాత్రం పెట్టు అని చెప్తుంటే నేను ఆశ్చర్యంగా అన్నాను, అన్నీ పండ్లే కదా అని. పండ్ల విషయంలో ఈ గందరగోళం ఏంటో ఇవాళ మీకు చెప్తాను. నా భార్య అప్పుడు నన్ను ఒక చిన్న ప్రశ్న అడిగింది, ప్రతి పండు చల్లని చోటే పెరుగుతుందా అని. అప్పుడే నాకు విషయం అర్థమైంది. వెచ్చని వాతావరణంలో పెరిగే పండ్లు అంటే అరటి, మామిడి, బొప్పాయి, సపోటా వీటిని బయట ఉంచితే మంచిది. ఫ్రిడ్జ్లో పెడితే అవి సరిగా పండవు, రుచి కూడా మారిపోతుంది. ఇక చల్లని ప్రాంతాల్లో పెరిగే పండ్లు అంటే యాపిల్, ద్రాక్ష, బెర్రీలు, దానిమ్మ ఫ్రిడ్జ్లో ఉంచితేనే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. కూరగాయలకు కూడా ఇదే పద్ధతి వర్తిస్తుంది. ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, వెల్లుల్లి వంటి వాటిని గది ఉష్ణోగ్రతలో ఉంచాలి. ఇక ఆకుకూరలు, తరిగిన కూరగాయలు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఎప్పట్లాగే నా భార్య చెప్పిందే నిజం. ఫ్రిడ్జ్లో పెట్టాలా వద్దా అనేది పండు లేక కూర రకం చూసి కాదు, అది ఎలా పెరుగుతుందో, దాని సహజ స్వభావం ఏమిటో చూసి నిర్ణయించాలి. సరైన విధంగా నిల్వ చేస్తే నాణ్యత కాపాడబడుతుంది, వృధా తగ్గుతుంది, ఆహారం సురక్షితంగా ఉంటుంది.